శ్రీకృష్ణ శరణం మమ. సత్వం సత్వత పుంగవ శృతిశిరో వాగ్గోపికా వల్లభ. శృతి శిరస్సులు అంటే వేదాంతములు. ఇక్కడ వాక్ అనగా వేదాంతముల యందున్న వాక్యములు. వేదాంత వాక్యమే అత్యంత ప్రమాణమైనది, అత్యంత శ్రేష్టమైనది కూడా. అందుకు పరమము ప్రమాణము అయినటువంటి వేదాంత వాక్యములు ఎటువంటివో గోపికలు అటువంటి వారట. ఎందుకంటే వేదాంత వాక్యములన్నీ కూడా పరతత్వాన్ని చెప్పడానికే వచ్చాయి, పరతత్వాన్ని మాత్రమే చెప్తున్నాయి. వేదాంత వాక్యముల నిండా పరతత్వమే ఉన్నది, గోపికల నిండా శ్రీకృష్ణుడే ఉన్నాడు. కనుకనే వేదాంత వాక్యములే గోపికలు, పరతత్వమే శ్రీకృష్ణుడు. ఇది గ్రహించవలసిన అంశం. ఇక్కడ శ్లోక రూపంలో చెప్పిన ఈ భావాన్ని తర్వాత కీర్తన రూపంతో ఇంద్రుడు చెప్తూ ఉన్నాడు. ఇదొక అద్భుతమైన కీర్తన. మామకాపరాధశతం క్షమ్యతాం త్వయా, మామకాపరాధశతం మా గణయాథవాయుతం, శమవర్ణ శమాన్విత మా గణయాథవాయుతం. ఈ కీర్తన యొక్క భావాన్ని చూస్తుంటే నారాయణ తీర్థులు ఎంత ఆర్తితో దీన్ని రచయించి ఉంటారో అర్థమవుతున్నది. భగవంతుడి ముందు మన తప్పుని ఒప్పుకోగలగడం అనేది నిష్కపట భక్తికి ఉదాహరణ. మామక అపరాధ శతం క్షమ్యతాం త్వయ. త్వయ అంటే నీ చేత, క్షమ్యతాం క్షమింపబడాలి. ఏమిటి క్షమింపబడాలి అంటే నేను చేసిన వందలాది అపరాధముల్ని నువ్వు క్షమించాలి స్వామి. అయితే వందలాది అని అన్నానే కానీ ఎన్నున్నాయో నా పాపాలు, వాటిని లెక్క పెట్టకయ్యా స్వామి. మా గణయాథవాయుతం. ఎందుకంటే నా పాపాలు నేను లెక్క పెట్టలేను, నువ్వు లెక్క పెట్టగలవు కానీ లెక్క పెట్టకు. ఎందుకంటే నా పాపాలు లెక్క పెట్టడం మొదలుపెట్టేవా నా మీద నీకు దయ పుట్టదు. అందుకు నేను ఎన్ని పాపాలు చేసినా వాటిని లెక్క పెట్టకు స్వామి. లెక్క పెట్టకు అనే మాటకి కౌంట్ చేయడం అనే కాకుండా లెక్క పెట్టకు అంటే నా పాపాల గురించి ఆలోచించుకు, ఆ పాపాలని వదిలేసాయి, నన్ను అనుగ్రహించు, నా పాపాలని క్షమించు అని చెప్పడం ఇందులో. మా గణయాథవా అయుతం. అయుతం అంటే 10,000 అని అర్థం. నేను వందలాది అపరాధాన్ని క్షమించమని అడుగుతున్నాను. వందలాదే కాదు, అవి వేలాది ఉండవచ్చు, 10,000కు పైనే ఉండవచ్చు. అందుకే 10,000 అపరాధాలైనా సరే స్వామి ఆ 10,000 అపరాధాలని మనసులో పెట్టుకోకుండా, లెక్క పెట్టకుండా క్షమించవయ్యా. శ్యామవర్ణ శమాన్విత. నీ రూపం శ్యామవర్ణము, అది నీలకాంతితో ప్రకాశిస్తున్న సుందరమైనటువంటి స్వరూపమునిది. ఇక నీ స్వభావమే అది శమాన్వితము. స్వరూపము శ్యామవర్ణము, స్వభావము శమాన్వితము. శమము అంటే ఇక్కడ శాంతము అని అర్థం. శాంతము, సహనము ఇవన్నీ కూడా శమ ద్వారా తెలియబడుతున్నాయి. అలాంటి శమాన్వితమైనటువంటి తత్వం అది. శమము అంటే నిగ్రహము అని కూడా అర్థం ఉన్నది. శాంతము నీ స్వభావము, నిగ్రహణము నీ స్వభావము. పైగా శమము అన్నప్పుడు అంతరింద్రియ నిగ్రహము అని అర్థాన్ని చెప్తున్న శాస్త్రం. కనుక మనస్సును నిగ్రహించేటువంటి స్వభావము నీది అని అర్థం. అంటే నేను ఇన్ని తప్పులు చేసినా క్షమించాలి నువ్వు. క్షమించడం అనేది మనోనిగ్రహం యొక్క భాగం. ఆ శమము నీ దగ్గర ఉన్నది. అదేవిధంగా నాకు కూడా ఆ నిగ్రహ శక్తిని ఇయ్యవయ్యా అనేటువంటి భావం ఇందులో శమాన్వితర సంబోధనలో ఉన్నది. ఇక చరణాల్లో ఈ శరణాగతి, భగవత్తత్వ బోధ ఈ రెండూ కూడా చాలా స్పష్టంగా సుందరంగా కనబడుతున్నాయి. అత్యంత కృపాసాగర. అత్యంత అంటే మిక్కిలి అయినా అని అంటే అపారమైనటువంటి దయకి నువ్వు సముద్రం వంటి వాడవు. ఆదిపురుష అనాధార. నువ్వు ఆది పురుషుడు, సృష్టి అంతటికి ఆది అయిన వాడివి, పరిపూర్ణుడవు. అనాధార, అన్నిటికీ నువ్వు ఆధారము, కానీ నీకు ఏ ఆధారము లేదు. ఏ ఆధారము లేని నువ్వు నిత్యద జగదాధార. నిత్యము అన్నిటినీ ప్రసాదిస్తూ ఈ జగత్తుకు ఆధారముగా ఉన్నవాడు. పైగా నిత్యద అనే మాట చాలా చక్కని మాట. నిత్యద అంటే ఎల్లప్పుడూ ఇచ్చువాడు. నిత్యము ఏది అంటే అఖండ బ్రహ్మానందానుభవమే నిత్యం. అదే మోక్షము. నిత్యం అనగా మోక్ష సుఖము అని అర్థం. ఆ మోక్ష సుఖాన్ని ఇచ్చేవాడు గనక నిత్యద, మోక్షప్రదాత. ఇది ప్రధానమైన అర్థం. జగదాధార, జగత్తుకు ఆధారమైన వాడు. నిన్నుతాసుర, జగతికి ఆధారమైన వాడు గనకనే జగతిని రక్షించడంలో భాగంగా అసురుల్ని నశింపజేయువాడు. శృత్యంత వన సంచార. వేదాంతంలో ప్రతి వాక్యము కూడా స్వామి యొక్క తత్వాన్ని ప్రతిపాదిస్తున్నది కనుక వేదాంతముని యందు సంచరించువాడు. శోభన ఫలదాచార. శోభనమైన ఫలాలను ఇవ్వడమే ఆచారముగా కలవాడు. భృత్యదయాధృతాకార. ఆచారానికి తగ్గట్టుగానే అవతరిస్తాడు. ఆ అవతారములన్నీ ఆచారంలో భాగమే. శుభఫలాలని ఇవ్వడానికై అవతరిస్తాడు స్వామి. అందుకు భృత్యదయాధృతాకార. భృత్యుల పట్ల దయచేత ఆకారం ధరిస్తాడు ఆయన. నిజానికి ఏ ఆకారం లేని భగవానుడు ఆకారం ధరిస్తున్నది దయచేత. దయ ఎవరి పట్ల? భృత్యుల పట్ల.
భృత్యులు అంటే సేవకులు అని అర్థం. అంటే ఇక్కడ ఈ శబ్దం వాడడంలో ఉద్దేశం ఏంటి? సేవకులు అంటే ఏ పని చేసినా భగవంతుని యందే మనస్సు పెట్టి చేసిన పనిని భగవదర్పణ బుద్ధితో చేయడమే సేవకుని యొక్క లక్షణము. భక్తిలో సేవ అంటే ఇది అర్థం. అందుకు భృత్యులు అంటే భగవదర్పణ బుద్ధితోనూ భగవన్మయమైన చిత్తముతోనూ సత్కర్మ చేసేవారందరూ భృత్యులు. అటువంటి వారి పట్ల దయ కలిగి వారి కోసం ఆకారం స్వీకరించి వస్తాడు స్వామి. ఈ ఆకారముల యొక్క ప్రయోజనం ఏమిటంటే భ్రమకారణ విదార, భ్రమకి కారణమైన దాన్ని తొలగించువాడు. భ్రమ అంటే ఒకదాన్నొకటి అనుకోవడం, అసత్యమైనది అనిత్యమైన సంసారాన్ని నిత్యమనుకుని సత్యమనుకుని భ్రమించడమే అజ్ఞానము. ఈ అజ్ఞానానికి మూలమైన అవిద్యని నశింపజేయడమే మోక్షము. ఆ మోక్షాన్ని ఇచ్చేవాడు గనక భ్రమ కారణ విదార, అవిద్యని నశింపజేసేటువంటి స్వామి యొక్క స్వరూపాన్ని మననం చేస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.